ఉండాలని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాను. ఇక వాక్య భాగం ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పొందుపరచబడినటువంటి అద్భుతమైన వాక్యం గురించినటువంటి సందేశం, ఈ మధ్యలో ఉన్న పరిశుద్ధ గ్రంథం గురించిన సందేశము ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో భక్తుని ద్వారా ఈ యొక్క గ్రంథ కర్త ద్వారా పరిశుద్ధుడైన దేవుడు రాయించాడు. ఈ యొక్క 12వ వచనం అనేది అతి సామాన్యమైనటువంటి సమాచారం కాదు, కానీ మనము ధ్యానిస్తున్న వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత లేదా మనము చదువుతున్నటువంటి వాక్యం యొక్క దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క అద్భుత శక్తిని ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి ఈ యొక్క ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక కర్త నీకు చెప్పడం లేదు అపోస్తలుడైనటువంటి పౌలు అని. మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన ఎబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది, కానీ నిజంగా థియాలజీ ఎవరైనా వేదాంతం చదివిన వారు ఉంటే, ఎవరికైనా నిజంగా బైబిల్ కాలేజ్ అనుభవం కనుక ఉంటే అది తప్పు అని అంటాడు. ఎందుకనగా ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎవరు రాస్తారు అనేది ఇప్పటికీ కూడా తెలియదు, కానీ అది అలా పొందుపరిచారు, కానీ అది సత్యం కానే కాదు. ఇక ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం టైటిల్ మాత్రం పరిశుద్ధులైన దేవుడు ఇవ్వలేదు, ఆ యొక్క పుస్తకానికి ఆ పేరు పెట్టండి అని కూడా దేవుడు ఇవ్వలేదు. ఆ సంఘటన, ఆ చరిత్రను ఆ యొక్క భక్తులు, ఆ రచయితలు లేకపోతే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ యొక్క 40 మంది కంటే ఎక్కువైనటువంటి గ్రంథకర్తల ద్వారా దేవుడు ఆ యొక్క విషయాలను రాయించాడు. క్రీస్తు శకం 1228వ సంవత్సరంలో ఆ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క ఏకరాశిగా ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యాయాలుగా విభజించారు. తర్వాత కాలంలో వచనాలుగా విభజించారు. కాబట్టి మోషే ఆదికాండం రాస్తున్నప్పుడు దానికి ఆదికాండము అని పేరు పెట్టి కింద 1వ అధ్యాయం అని రాయలేదు, వచనాలుగా కూడా రాయలేదు, జస్ట్ అక్కడ రాసేశాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించడానికి జస్ట్ రాసేశాడు. తర్వాత అది వారలుగా ఉండేది, అనగా చాలా మంది కూడా దాని వీటి ద్వారా మౌఖిక పద్ధతిలో ఆ ఓరల్ ట్రెడిషన్ ద్వారా బైబిల్ అనేది నేర్చుకున్నారు. తర్వాత కాలంలో మోషే కాలంలో అనుకోవచ్చు నిర్గమకాండం ప్రకారము దేవుడు ఒక రాతి పలకలను, అంటే రాక్ స్టోన్స్ అంటారు, టాబ్లెట్స్ అని అంటారు, వాటి ద్వారా దేవుడు కొన్ని లేఖనాలను వారికి అందించినట్టుగా చూస్తాం. తర్వాత కాలంలో పేపరస్ అనేటువంటి ఒక చెట్టు బెర్ర నుండి ఆ యొక్క మరి గ్రంథం ఆ యొక్క తోలు మీద రాయడం అనేది జరిగింది. తర్వాత పశువుల చర్మాల మీద కూడా రాయబడడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఒక పుస్తక రూపంలోనికి బైబుల్ అనేది ఆ రూపం దాల్చింది, అనగా ఆ యొక్క కోడెక్స్ అనేటువంటి మాట ఉపయోగించారు. కోడెక్స్ రూపంలో అంటే పేపర్ తర్వాత పేపర్, పేజీలు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేజీలు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక కుట్టు రూపంలో, అంటే కొన్ని పేజీలు కొన్ని తోలులను కలిపి ఏం చేసేవారు అనగా ఒక కుట్టు వేసేవారు, అది ఎక్కడ కూడా వెళ్ళిపోకుండా ఉండడానికి. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఇది స్పైరల్ చేయబడింది, ఈ యొక్క ఆరాధన పుస్తకము, కార్యక్రమాల పుస్తకము, దీనికి మధ్యలో ఈ పేపర్ ని కలిపేది ఒక రింగ్ అనేది, రింగ్ లాంటి ఒక ప్లాస్టిక్ టూల్ అనేది మనకు కనిపిస్తుంది కదా. అలాగే పరిశుద్ధ గ్రంథం మరలా అది ఏమైంది అనగా తోలు మీద రాయబడినటువంటిది మరలా ఈ యొక్క రింగ్ లాగే అతికించబడింది. తర్వాత కాలంలో పుస్తక రూపం అనేది దాల్చింది. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నాను అనగా ఇక్కడ మనం వాక్యము పరిశుద్ధ గ్రంథం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనం ఆధారం చేసుకొని ఆ యొక్క వాక్యం యొక్క శక్తిని ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. మీరు చాలా మందికి కూడా వాక్యము చదువుతారేమో కానీ వాక్యాన్ని ధ్యానించలేరు. వాక్యాన్ని కొంతమంది ధ్యానిస్తారేమో కానీ దాన్ని వారి జీవితంలో ఆపాదించుకోలేరు. చాలా మంది కూడా వాక్యాన్ని ఎలా చూస్తారు అంటే మీకు వాక్య పరిచయం చేయాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు బైబిల్ చదువుతారు. లేదు ఎవరైనా తిరిగి చెప్పాలి క్రైస్తవ సమావేశాల్లో అంటే దానికి సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కడ ఉన్నాయా అని చూసి వాటిని మాత్రమే చదివి కంఠస్థం చేసి అక్కడ ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాదు, వాక్యం అనేది మనం అనుదినము చదవాలి. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఏ భక్తులు రాస్తాడో ఆ పాట మనకు తెలియదు, కానీ 253వ కీర్తనగా మనకు కనిపిస్తుంది దేవుని గ్రంథము దినదినము చదువు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి అని మనకి వాక్యం కూడా సహకరిస్తుంది. కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ చరణం ప్రకారము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్న విషయాన్ని వాక్యం మనల్ని బలపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు రాయించాడు. ఇప్పుడు దృష్టాంతాన్ని లేకపోతే అక్కడ ఉన్న ఉపోద్ఘాతాన్ని మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఇక్కడ ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక యొక్క గ్రంథకర్త అనోనిమస్, మనకి తెలియదు అంటే ఎవరో అది రాశారు, అది అలా పంచిన అయిపోతూనే ఉంది, కానీ చరిత్ర ఆధారాలు ఇప్పటికీ కూడా లేవు. బైబిల్ గ్రంథంలో చాలా గ్రంథాలు అనోనిమస్, ఎవరు రాస్తారో కూడా తెలియదు. పాత నిబంధనలో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి
ఎవరు రాశారు కూడా ఇప్పటికీ కూడా తెలియదు. కానీ కొన్ని ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. అందులో సత్యం అసత్యాలు అనేవి పక్కన పెడితే ఎవరు ఏది రాస్తే మనకేముందండి, సత్యం చెప్పాడా లేదా? ఒక సాతాను సత్యం చెప్తే వినరా అండి? ఒక అపవాది సత్యం చెప్తే మీరు నమ్మరా అండి? అంతెందుకండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారితో కమ్యూనికేషన్ చేసినటువంటి సాతాను అపవాది యేసు ప్రభువారితో ఏం మాట్లాడింది? వాక్యమే మాట్లాడింది. అపవాది నోటి వాక్యం వచ్చింది కదా అని చెప్పి ఆ సత్యాన్ని మనము వినమా, నమ్మమా, తీసేస్తామా, తొలగిస్తామా? బైబిల్ గ్రంథం నుండి జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు దేవుడు సత్యాన్ని అబద్ధికుల నోటి నుంచి కూడా పలికిస్తాడు. నమ్మిన వారు అలా చెప్తారా? అది సత్యం అయినప్పుడు ఖచ్చితంగా మనం నమ్మాలి, విశ్వసించాలి. ఒక అన్యుడు క్రైస్తవ విశ్వాసపు బలమైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు మనం చాలా పొంగిపోతామండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా అన్నారు, ఒక అన్యుడు. తరువాత మహాత్మా గాంధీ గారు ఇలా అన్నాడు, అతను ఒక అన్యుడు. కానీ కోట్ చేస్తున్నాము కదా, స్వామి వివేకానంద గారు ఇలా అంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని అంగీకరించి చాలా పొంగిపోతున్నాం కదండి. అలాగే కొన్ని మాటలు సత్యమైనప్పుడు వాటిని ఖచ్చితంగా మనం ఏకీభవించాలి, వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం 4వ అధ్యాయము ఏం చెబుతుంది? మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనం పాత నిబంధనలో ఉన్నటువంటి లేవి కాండాన్ని మనం మొదటిగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్న 27 పుస్తకాలకు కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలకు, పాత నిబంధనలో ఉన్నటువంటి 33 పుస్తకాలకు జాగ్రత్తగా వినాలి. 39 కదా, రైట్. 39 పుస్తకాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆది కాండం అర్థం అవ్వాలంటే యోహాను సువార్త మనకు అర్థం కావాలంటే ఆది కాండం చదవాలి. ఆది కాండం మొదటి 11 అధ్యాయాలు చదవాలి. ఎందుకనగా ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన మాట ఉంటుంది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను అని ఆది అనేటువంటి మాట కనిపిస్తుంది. ఇలాగనే దానియేలు గ్రంథం, ఇది జాగ్రత్త వినాలి. ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి అంటే దానియేలు గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథాలు చదవాలి. ఇలాగున ప్రతి కొత్త నిబంధన 27 పుస్తకాలకు, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయండి. చాలా పోలికలు ఉన్నాయి. అందుకనే మనము పాతది చదివితేనే కొత్తది అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధుడైన దేవుడు మనకి రెండింటిని కలిపి పరిశుద్ధ గ్రంథంగా మనకు దేవుడు అనుగ్రహించాడు. అయితే పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని యొక్క ప్రత్యక్షత. ద హోలీ బైబిల్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం మనకు అర్థం కావాలి అంటే ద ఆథర్ టాకింగ్ అబౌట్ రెస్ట్ డే, అంటే 7వ దినం ఏదైతే ఉందో ఆ యొక్క సృష్టి క్రమంలో 6 దినాలు దేవుడు కష్టపడ్డాడు, 7వ దినం అనేది దేవుడు విశ్రమించాడు అన్న విషయాన్ని ఈ యొక్క 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో కనుక చదివితే అయితే అక్కడ మనుషులెవరూ కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని అనుభవించడం లేదు అంటున్నాడు. వాట్ దట్ మీన్? ఏంటి దాని యొక్క ఉద్దేశం? ఎందుకు భక్తుడు ఎలా అంటున్నాడు? ఎందుకు భక్తుని నోట దేవుడి యొక్క మాటను తన చేత రాయించాడు అంటే ఈ రోజున మనం అందరం కూడా 7వ దినం అనేది లిటరల్ గా చూస్తున్నామే కానీ 7వ దినం అనేది స్పిరిచువల్ వర్డ్. అనగా దేవుడు 6 దినాలు సృష్టిని చేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడు. దట్ ఈస్ ద రెస్ట్ డే. అంటే దేవుడు ఆ దినమున ఏమీ కూడా చేయలేదు. అలాగే మానవుని కూడా ఆ యొక్క 7వ దినం అనబడిన విశ్రాంతి దినాన్ని మనకి పునరుత్థాన దినముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ రోజున ఆ యొక్క పునరుత్థాన దినము కొరకు మనందరం కూడా ఎదురు చూస్తున్నాము. పునరుత్థాన దినము కొరకు మనందరము సిద్ధపడుతున్నాము. ఈ మాట మీకు అర్థం కావాలి. ఇంకా మనం ఆ యొక్క 7వ దినపు ఆశీర్వాదాన్ని, 7వ దినపు విశ్రాంతిని, 7వ దినపు పునరుత్థాన శక్తిని మనము కలిగి లేము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యము ఉన్నట్లుగా మీరు చదివితే లేఖనం అనేది అక్షరముగా కనుక మీరు స్వీకరిస్తే ఆ అక్షరము మిమ్మల్ని చంపుతుంది. కానీ అక్షరాన్ని లో ఉన్నటువంటి ఆత్మ నడిపింపుని కనుక మీకు అర్థం చేసుకుంటే ఆ ఆత్మ మిమ్మల్ని ప్రకటిస్తుంది. అందుకే ఈరోజు సేవకుడుగా మీకు నేను అక్షరాలు చెప్పడం లేదండి, ఆత్మను చెబుతున్నాను. ఆత్మ చెప్పే సంగతులను మీకు చెబుతున్నాను. మీకు అర్థం చేసుకునే జ్ఞానం పరిశుద్ధులైన దేవుడు మీకు ఇవ్వాలి. ఆలోచించగలిగే మనస్సు పరిశుద్ధులైన దేవుడు మీకు ఇవ్వాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం అందరికీ అర్థం కాదండి, అర్థం కాదు. దేవుడు ఆ చెవులను మూసేస్తాడు కూడా. కొంతమంది హృదయాలను కూడా దేవుడు కఠినపరుస్తాడు కూడా. ఎవరైతే ఆత్మ నడిపింపులో ఉన్నారో వారికి మాత్రమే వాక్యం అర్థమవుతుంది. నమ్మిన వారు అదే చెప్తారా?
ఇప్పుడు వాక్యమందు ఆసక్తి ఉంటే కనుక మీరు ఏ వరాన్ని పొందుకుంటారని చెప్పాను నేను. పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే కనుక ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి సేవకులు మాటలు మీకు అర్థమవుతాయి. అందుకే ప్రకటన గ్రంథం ప్రకారం సంఘాలకు 7 సంఘాలకు కూడా ఆ యొక్క లేఖ పరిశుద్ధుడైన దేవుడు పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోగాలు అపోస్తలుడైనటువంటి యోగాల ద్వారా రాయించినప్పటికీ కూడా దేవుడికి సమస్తము తెలుసండి. ఏ సంఘం వింటారో దేవుడికి తెలుసు, ఏ సంఘంలో ఉన్న సభ్యుడు దేన్ని ఆలోచిస్తాడో దేవుడికి బాగా తెలుసు. అందుకని ఆ యొక్క సంఘాలు 7 సంఘాలకు కూడా ఆ యొక్క పత్రికలు పంపిస్తూ కూడా చివరన ఆ ప్రతి లేఖ చివరన కూడా దేవుడు ఏమని రాయించాడు అనగా ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినను గాక అనేటువంటి కండిషన్ పెట్టేశాడు. అంటే మీకు వినబడేవి మానవ స్వరం కాదు, మీరు వింటున్నది ఆత్మ సంబంధమైనటువంటి సమాచారం. ఈరోజు సంఘముగా మీరు కూడుకోవాల్సింది దేని కొరకు అనగా పరిశుద్ధుడైన దేవుడు మనతో ఏం మాట్లాడతాడు. లోకంలో 6 దినాలు మీరు మాట్లాడారు, లోకంలో మీతో కూడా చాలా మంది 6 దినాలు మాట్లాడారు. అవన్నీ అబద్ధాలు, అవన్నీ మోసాలు, అవన్నీ అన్యాయాలు, అవన్నీ కూడా ఒక మాయ చేసి మారిగా చూపించే వ్యవహారమే, మసిపూసి. ఓకేనా? కాబట్టి లోకంలో విన్నది, లోకంలో మీరు మాట్లాడేది కొన్నిసార్లు ఏముందండి, చాలాసార్లు అది అబద్ధం. కానీ దేవుని సన్నిధిలో మాత్రము మీరు వినేది సత్యమండి. నన్ను వారు అని చెప్తారా? మీకు సత్యం ఎక్కడ దొరుకుతుంది అనగా దేవుడి ముందు స్థలంలోనే దొరుకుతుంది, దేవుడి దగ్గరే తెలుస్తుంది. కాబట్టి మీరు సత్య సంబంధులుగా ఉండాలన్నా లేదు సత్యాన్ని తెలుసుకోవాలన్నా మీరు ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఈ రోజున మనకి ఇప్పటి నుండి అంటే మన పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనం 6 దినాల జీవితాన్ని కలిగి ఉంటున్నామే కానీ 7వ దినపు అనుభవం మనకు లేదు. అయితే ఈ యొక్క గ్రంథకర్త చెప్తున్నాడు, విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాడు, యెహోషువ కాలం గురించి మాట్లాడుతున్నాడు, మోషే కాలం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని అనుభవించలేదు, ఎవరు కూడా ఆ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించలేదు అని తెలియపరుస్తూ జాగ్రత్తని సంఘమా మనందరము కూడా విశ్రాంతి దినం కొరకు ఏం చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం. విశ్రాంతి దినం అంటే ఏమి చెప్పాలి మీకు? 7వ దినం అనేది లెక్కలు కాదు. 7వ దినం అంటే మనకు ఒకవేళ శనివారం రావచ్చు కాక, ఆదివారం అనేది ప్రారంభ దినం అంటే మొదటి దినం అనుకుంటే అలా కౌంట్ చేస్తే 7వ దినం మనకి శనివారం రావచ్చు కాక లెక్క ప్రకారం. కానీ దేవుడు మాట్లాడుతున్న 7వ దినం యొక్క లెక్క ఏం జరగా దట్ ఇస్ ద ఎండ్ డే. దట్ ఈస్ ద ఎండ్ డే. ఆ రోజున తన యందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా నెమ్మది, విశ్రాంతి. అంతవరకు ఏమవుతుంది? పోరాటం, ఆరాటం, ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని, ఏదో గడిచేయాలని ఆరాటం. ఈ 6 దినాలు పనే, 6 దినాలు పనే. 7వ దినం గురించి పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆ యొక్క 7వ దినంలోనికి అంటే యేసుక్రీస్తు యొక్క రాకడలోనికి కానీ యేసు ప్రభువారి ద్వారా ఇవ్వబడిన 7వ దినముకు అర్థాన్నిచ్చే పునరుత్థానపు దినము కానీ లేదా పునరుత్థానపు శక్తి కానీ మనం కలిగి ఉండాలి అంటే ఈ 6 దినాల పని చాలా ప్రాముఖ్యమైనది. ఈ 6 దినాల పని ఎక్కడ జరిగిస్తున్నాం? మనం భూమి మీద జరిగిస్తున్నాం, భూమి మీద ఇంకా ఉన్నాం. ఈ 6 దినాలు మన క్యాలెండర్ ప్రకారం, మన లెక్కల ప్రకారం అయిపోతున్నా 7వ దినం వచ్చేస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఇంకా 7వ దినం అనేది యేసు ప్రభువారి ద్వారా అది నెరవేర్చబడినప్పటికీ, ఆ మార్గం ఇవ్వబడినప్పటికీ, కానీ మనం సంఘము అనేది భూమి మీద ఉన్నటువంటి సంఘము అనేది 6 దినాల సృష్టిలోనే ఉంది కానీ 7వ దినపు విశ్రాంతిలోనికి వెళ్ళలేదు. అంటే పునరుత్థానము శక్తిని పొందుకోలేదు. ఎందుకనగా యేసు ప్రభువారి యొక్క రాకడ రావాలి, ఆయన రావాలి. వచ్చినంత వరకు కూడా ఏమవుతుంది? సంఘం 6 దినాల కష్టమే. కానీ 7వ దినం విశ్రాంతిలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ 6 దినాల పనితీరు చాలా ముఖ్యం. ఈ 6 దినాలు ఎలా బ్రతుకుతున్నాం, ఈ 6 దినాలు ఎలా ఆలోచిస్తున్నాం, ఈ 6 దినాల కాలంలో నీ సాక్ష్యం ఏమిటి? అందుకనే 11వ వచనం ఏమని రాయబడింది? ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. మరియు మనము కనికరింపబడి 11వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని కృష్ణము ఏది లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏ గురించి లెక్క? ఏ దినాల లెక్క? ఏ దినాల లెక్క? 6 దినాలు లెక్క. ఏంటి 6 దినాలు? దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ లెక్క.
దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ లెక్క. 7వ దినం అనేది లెక్క అంటే లెక్కగా తీసుకోకండి, అక్షరంగా తీసుకోకండి. మనందరము 6 దినాల పని జీవితాన్ని కలిగి ఉన్నాం. 7వ దినం విశ్రాంతి దినం మనకి, అది పునరుత్థాన దినం, అది మనకి అది ఈ రోజున సంఘములోనే అనుభవిస్తున్నాము. అది శాశ్వతంగా మారబోతుంది. ఆ దినం కొరకు మనం వినడానికి 6 దినాల లెక్క దేవుడికి అప్పగించాలి, దేవుడికి అప్పగించాలి. అందుకని కర్త, ఈ గ్రంథకర్త చెప్తున్నాడు ఏం చెప్తున్నాడండి? దేవుని దృష్టికి మరుగైనది ఏమీ లేదు, అంతా స్పష్టమే, ఎంత స్పష్టమే, తేటగా ఉన్నది. ఈ 6 దినాల లెక్క మీరు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఆమె చెప్తారా? అందుకనే మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో మీకు తెలియని 26 గ్రంథాలు ఉన్నాయి. మీ కంటికి 66 గ్రంథాలే కనిపిస్తాయి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. కానీ మీరు నిజంగా వాక్యం చదివితే, నిజంగా మీరు పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారుగా కాక చదివిన వారుగా కనుక ఉంటే, మీకు ఈ గ్రంథంలోనే 26 గ్రంథాల సమాచారం ఉంటుంది. అందులో 21 గ్రంథాలు ఆయా రాజుల కాలంలో రాయబడిన గ్రంథాలు. ఆ సమాచారం ఇందులో మనకి చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఆ గ్రంథము అనేది ఉనికిలో ఉంది అని చెప్పిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అయితే ఇందులో 21 గ్రంథాలు ఆయా కాలాలలో ఆయా రాజుల చరిత్రను రాసినటువంటి గ్రంథాలవి. అయితే 5 గ్రంథాలు ఉన్నాయి. ఏంటి ఆ యొక్క 5 గ్రంథాలు అంటే, ఆ 5 గ్రంథాల గురించి ఇప్పుడు చెప్పను, కానీ రానున్న వారంలో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ 5 గ్రంథాలలో ఒక గ్రంథం ఏమిటి అనగా తీర్పు తీర్చే గ్రంథం ఒకటి ఉంది. అంటే మీకు 5 గ్రంథాల గురించి ఒకసారి జ్ఞాపకం చేస్తే మీకు ఆ యొక్క 5 గ్రంథాలు ఏమిటో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మొదటి గ్రంథం ఏమిటనగా జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఉంది. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. రెండవది జీవ గ్రంథం ఒకటి ఉంది, అది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర. మూడవ గ్రంథం ఏంటి? తీర్పు గ్రంథం ఒకటి ఉంది, అది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర. 4వ గ్రంథం ఒకటి ఉంది, 7 ముద్రలు గల గ్రంథం, అది ఎవరి దగ్గర ఉంది? పరలోకంలో దేవుడి దగ్గర ఉంది. 5వ గ్రంథం ఏమిటి? ఐదవ గ్రంథం కూడా ఏమిటి? ఒక చిన్న పుస్తకం అండి, ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఈ 5 పుస్తకాల గురించి నేను రానున్న ఆదివారం మీకు నేను చాలా అర్థవంతంగా తెలియపరుస్తాను. చాలా మంది పరమగీతం అర్థం చేసుకోవడానికి కష్టం, ప్రసంగి గ్రంథం అర్థం చేసుకోవడం కష్టం, ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కష్టం, కానీ బైబిల్ గ్రంథము స్పష్టము, ఏది మర్మము కాదండి. దేవుడు దానిని విపులంగా తెలియపరిచాడు. అయితే సమస్య ఏంటంటే, అర్థం చేసుకునే వాడికి అర్థం చేసుకునే జ్ఞానం లేకపోవడం, లేదా చదివిన వాడికి అది అర్థం కాకపోవడం. నీకు అర్థం కాలేదంటే అది తప్పు నీ దృష్టిలో. నీకు అర్థం కాలేదు అంటే అది నీకు తప్పుగా కనిపిస్తుంది. అర్థమైనోడికి అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది. అందుకే ఈరోజు లోకంలో చాలా మంది కూడా బైబిల్ గ్రంథం అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు బైబిల్ మీద బోధ జరుగుతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ కర్మ అది. కానీ బైబిల్ షుడ్ ఎవరికి అర్థం అవ్వాలి అంటే సంఘానికి అర్థం కావాలి. మీరు కూడా చాలా మందికి బైబిల్ అర్థం కావట్లేదు, మీరు కూడా చాలా మందికి కూడా అనుమానాలు. ఎందుకని? చదవలేదు కాబట్టి. వాక్యము వెంటనే మీకు అర్థం కాదు. వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి, వాక్యము గడపాలా, వాక్యానికి సమయాన్ని ఇవ్వాలా, అప్పుడు అది నీతో మాట్లాడుతుంది. కాబట్టిగా క్యాలెండర్ లో ఉన్నటువంటి ఈ రోజు వాక్యాన్ని చదివేసి అమ్మయ్య దేవుడు నాతో మాట్లాడేశాడని చెప్పి ఆమె అనుకుని వెళ్ళిపోతే వాక్యం అర్థం కాదండి, వాక్యం అర్థం కాదు. అందుకని ఈ యొక్క 66 పుస్తకాల కలిగినటువంటి ఓన్లీ బైబిల్లో మనకు తెలియకుండానే అదృశ్య రూపిగా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 26 గ్రంథాలు ఉన్నాయి. దాన్ని 2 భాగాలు చేయండి. అందులో ఒకటి 21 గ్రంథాలు ఆయా కాలాలలో రాజుల యొక్క కాలంలో ఉన్నటువంటి గ్రంథాలు. అయితే అందుకే కదండి ఇశ్రాయేలు కాలంలో మొద్దికే విషయంలో రాజు ఏదైనా మేలు నువ్వు మొద్దికేకి చేసినా లేదా అని ఏ గ్రంథాన్ని తెమ్మన్నాడు? జ్ఞాపకార్థం గ్రంథాన్ని తెమ్మన్నాడా? అలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఆ గ్రంథంలో రాశాడంట, మొద్దికే నాకు ఇలాంటి న్యాయం చేశాడు, ఇలా మంచి చేశాడు. అయితే ఆ మేలైతే ఉంది, కానీ అందులో అతనికి మేలు చేసినందుకు కృతజ్ఞత లేదు, మేలు చేసినందుకు ఆ గ్రంథంలో బహుమతి లేదు. అందుకని వెంటనే మొద్దికేని పిలుస్తాడు. అంటే రాజుల దగ్గర గ్రంథాలు ఉండడం అనేది పరిపాటి, అది అందరికీ అందుబాటులో ఉండదు. అలాగున ఈ రోజున మీకు 66 పుస్తకాల గ్రంథం మీ చేతిలో ఉంది, కానీ దేవుడి చేతిలో మరో 5 గ్రంథాలు ఉన్నాయి. అందులో మొదటి గ్రంథం ఏమని చెప్పుకున్నాం మనం? జ్ఞాపకార్థపు గ్రంథం, రెండవది జీవ గ్రంథం, మూడవది
తీర్పు గ్రంథం, 4వది 7 ముద్రలు గల గ్రంథం, 5వది ఒక చిన్న గ్రంథం. మీకు రానున్న ఆదివారంలో విపులంగా తెలియపరుస్తారు. ప్రకటన గ్రంథం మీకు ఖచ్చితంగా తెలియపరుస్తారు. ప్రకటన గ్రంథం చెప్పకుండా నేను చర్చని మానేనండి. నేను ప్రకటన గ్రంథం ప్రారంభించాలంటే మానేస్తున్నానని అర్థం. ఓకేనా? అంటే అంతగా చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్పకుండా నేను సంఘాన్ని నుంచి పెద్దలకు ఇష్టమున్నా లేకపోయినా, మా ఉద్యోగి పాస్టర్ గారు అన్నా కూడా అది ఏదో రైతే మీకు తెలియపరచకుండా నా సేవను ముగించనండి. ఐ ప్రామిస్. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ తీర్పు గ్రంథం అనేది ఉంటుంది. ఈ తీర్పు గ్రంథం ఏదైతే ఉందో అందులో ఏముంటుంది సమాచారం అంటే నీ క్రియలు ఉంటారు, నువ్వు చేసే పాపాలు ఉంటారు. ఈ 6 దినముల ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, ఈ 6 దినాల 10 కాల దినం భూమి మీద గడుపుతున్న నీ క్రియలన్నీ కూడా ఆ తీర్పు గ్రంథంలో ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం మొత్తం కూడా డేటా మొత్తం కూడా దేవదూతలు ఏం చేస్తాయి? విత్ ప్రూఫ్ తో అవి లోడ్ చేస్తాయి. అంతెందుకండి, గతంలో 1 సంవత్సరం కిందట రైతు బజార్ దగ్గర, అంటే ఈ ఊరు వచ్చే కొత్తలో తెలియక కరెక్ట్గా నేను నా బైక్ ని పార్కింగ్ చేశానండి. చెప్పాను కదా మీకు, పార్కింగ్ చేశానండి. ఎక్కడ పార్కింగ్ చేశాను? నో పార్కింగ్ అనే ప్లేస్ లోనే పార్క్ చేశాను. పెనాల్టీ కూడా రాశాడు 1033 అంత, ఏదో టోల్ నెంబర్ అనుకున్నాను, గమనించలేదు. కరెక్ట్గా ఎక్కడ పార్క్ చేయొద్దన్నారో పోలీసు వాళ్ళు అక్కడే పార్క్ చేశారు. అది మిస్టేక్, అది నాకు తెలియదు. కొన్ని రోజులు అయిన తర్వాత హెల్మెట్ లేకుండా నేను అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఎక్కడైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారో వాళ్ళు ముందరి ఆగానండి. అక్కడ ఏటీఎం ఉంది, అక్కడ వాళ్ళు చెక్ చేస్తున్నారు. వాళ్ళు అంటే పట్టుకున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎవరు వెళ్ళాలంటే మాట్లాడాను, హెల్మెట్ వేస్తారు, ఫైన్ కట్టారు, 130 రూపాయలు 139 రూపాయలు అంటారు. అది ఒకే ఉంటారు అనుకున్నాను నేను. అయితే కట్టిమంటారా అన్నారు. వాళ్ళు అన్నారు దినేష్ సార్ చిన్నదే కదా అన్నారు. ఎందుకో ఇంకో ట్రాఫిక్ ఎస్ఐఎస్ మొత్తానికి అనిపించి అసలు ఈ బండి మీద ఎన్ని చలానాలు ఉన్నాయి చూడండి అన్నారు. ఈ నంబర్ ఆయన ఓపెన్ చేస్తూ ఉంటే 5 చలానాలు ఉన్నాయి. అప్పటి వరకు నేను 1 చలానా అనుకున్నాను. 139 రూపాయల దగ్గర కట్టేస్తానండి పైన అన్నాను. నాదే మిస్టేక్ నాకు తెలుసు అని. కానీ వాళ్ళు చూపిస్తున్నారు. అయితే నేను ఏమన్నాను, ఏంటి ఆధారం అంటే విత్ ప్రూఫ్ ఫోటోతో చూపిస్తున్నారండి. నేను ఎక్కడెక్కడ ఆ పార్క్ చేశాను, ఎక్కడ రాంగ్ పార్కింగ్ చేసి చూపిస్తున్నారు. అరే మానవ జ్ఞానమే ఇలా ఉంటే నీకు చెప్తున్నాను, తీర్పు గ్రంథంలో ఇంకెంత క్లారిటీ ఇస్తాడు దేవుడు. తప్పించుకునే పని ఉంటుందా? అందుకని 13వ వచనంలో ఏమి రాయబడి ఉన్నది? ఆయన దృష్టికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన స్పష్టమేనట. మరలా ఏమంటున్నారు? మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక లేకగా ఉన్నది. మనం కొన్నింటిని దాటేస్తాం, ఏదో జరిగిపోతుందండి వదిలేయండి అని మన స్వార్థం ఉండొచ్చు అందులో. కానీ దేవుడు దాటడండి, ఆమె దేవుడు విడిచిపెట్టడండి, ఆమె దాన్ని సరి చేయకుండా దేవుడు మనకి తీర్పు తీర్చడండి. తీర్పు తీర్చడంలో దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఇప్పుడు ఈ యొక్క 6 దినాల పని యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్పాలి. అయితే ఈ యొక్క 6 దినాల ప్రాముఖ్యత ఏదైతే ఉందో భూమి మీద, మనం ఇక 7వ దినానికి స్పిరిచువల్ గా ఎంటర్ అవ్వలేదు. అది ఎప్పుడు వస్తుంది? పునరుత్థానం నాడు వస్తుంది. యేసు ప్రభువు వారి రాకడలో వస్తుంది. ఈవెన్ మనం మరణించినా కూడా రాదండి 7వ దినం. ఎప్పుడైతే యేసు ప్రభు లోకానికి వస్తాడో, రెండవది పునరుత్థానం శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దట్ ఈస్ అవర్ స్పిరిచువల్ 7th డే. అది మనకి విశ్రాంతి దినం. అంతవరకు నో రెస్ట్ ఆన్ ఎర్త్. పోరాడాలి, రోగాలతో పోరాడాలి, శత్రువులతో పోరాడాలి, మన మిత్రులతో పోరాడాలి, మన స్నేహితులతో వ్యాసమాడాలి, సంఘముతో చాలా మంది రోగాలు అంతగా ముగించబడలేదు. మన అనుదిన పోరాటం. అందుకే అంతర్గత కేంద్రం నుంచి 774 పాటించిన కారణం అదే. యుద్ధము యెహోవాదే. దేవునికి అప్పగించి మనం యాత్రను కొనసాగించాలండి. యుద్ధము చేతుల్లో తీసుకోకండి. ఆయన అన్నిటికంటే, అన్ని నామముల కంటే పైవాడు. ఆయన ఈ సమస్యను తొలగించగలిగే అతిశక్తిమంతుడు. మీ రోగమును ఆరోగ్యంగా మార్చగలిగే అతిశక్తిమంతుడు. మీ యొక్క బలహీనతలను తొలగించి బలపరచగలిగే దేవుడు ఆయన మీద ఆధారపడాలి, ఆయన దగ్గరికి రావాలి. అందుకని భక్తుడు హైలైట్ చేస్తున్నాడు వాక్యాన్ని. మీ చేతిలో ఇవ్వబడిన వాక్యం యొక్క పనితీరు మీకు తెలియాలి. అది ఎన్ని రకాలుగా పనిచేస్తుందయ్యా అంటే 3 రకాలుగా పనిచేస్తుంది.
ఒకసారి మనం చదువుదాం. 12వ వచనం మీద మనం మనసు పెడితే ఈ 12వ వచనం గురించి పరిశుద్ధుడైన దేవుడు ఏం చెబుతున్నాడు అనగా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేని కొరకయ్యా అంటే 7వ దినము కొరకు. మీకు అర్థం కావాలి నా వాక్యం. మీకు చెప్పరండి, మీకు అర్థం కాదు కూడా. మీకు ఎంతసేపు కూడా ఆశీర్వాదాలే కావాలి. నేను చెప్తున్నానండి, యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్, యు ఆల్రెడీ హైలీ బ్లెస్డ్. చాలా ఉన్నతంగా ఆశీర్వదింపబడిపోయిన వారు మీరు. అందుకే వారు అడిగి చెప్తారా? ఎందుకంటే యూ హ్యావ్ బెస్ట్ గాడ్. దట్ మీన్స్ యూ హ్యావ్ బెస్ట్ లైఫ్. యూ హ్యావ్ గ్రేట్ గాడ్. దట్ మీన్స్ యూ హ్యావ్ గ్రేట్ లైఫ్. నీ దేవుని బట్టి నీ ఘనత. హల్లెలూయా. నిజమండి. అంతకంటే ఆశీర్వాదం ఇంకేం కావాలండి? ముందు దేని మీద మనసు పెట్టాలో దాని మీద మనసు పెట్టండి. ఇప్పుడు ఈ వాక్యం చేస్తున్న పని ఏంటి? సంఘాన్ని అదృశ్య రూపిగా సంఘానికి 7వ దినంలోనికి ప్రవేశింపు చేయడానికి అది చేస్తున్న పని దీని గురించి భక్తులు చాలా ఆధ్యాత్మికమైన డీటెయిల్స్ ఇస్తున్నాడండి. ఈ వాక్యము మీ విలుకలో వెలబడుతున్న ఈ వాక్యము 3 రకాలుగా సంఘములో పనిచేస్తుంది. ఏ ఇండివిజువల్ ఎప్పుడు మాట్లాడండి, ఏ కుటుంబం గురించి కూడా ఉద్దేశించి మాట్లాడండి. సంఘం ఇది ఇంపార్టెంట్. సంఘమే నాకు ప్రాముఖ్యం. సంఘం అంటే ఒక కుటుంబం అవునా? కాదు. అంటే ఒక కుటుంబమే సంఘం కాదు. సంఘం ఒక కుటుంబంగా ఉండొచ్చు, కానీ ఒక కుటుంబం సంఘం కానీ కాదు. ఒక వ్యక్తి సంఘం కానే కాదు. సంఘము అనేది క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన అనేక మంది యొక్క పరిశుద్ధుల సమూహం అండి. We all are congregation of holy people. మనందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారము. అదే పరిశుద్ధుల సమూహం. సంఘానికి వేరొక పేరు ఏమిటి అనగా పరిశుద్ధుల సమూహము. మనందరము కూడా ఒక చోటకు వచ్చి మనం ఆరాధిస్తున్నాము అంటే కడగబడిన వారమే కానీ అభివృద్ధులు కానే కాదు. అలా ఉంటే మనం ఏం చేయలేము. నమ్మాలి. ఐ బిలీవ్ బికాస్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ for my sins and he cleans my all sins through his holy blood. ఇక వాక్యం గురించి చెప్తాను కదండి. ఇప్పుడు ఆ వాక్యము ఈ 6 దినాలు కూడా మనతోనే ఉంటూ 3 పనులు చేస్తుందటండి. ఇది ఇంట్రెస్టింగ్. మీకు అర్థమవుతుంది కదా? ఆసక్తిగా ఉందా? మనం ఎవరికి స్పిరిచువల్ 70 డేని అప్రోచ్ అవ్వలేదు. అది ఎప్పుడు వస్తుందని చెప్పాను? క్రీస్తు రాకడలో పునరుత్థానం వస్తుంది. అంతవరకు 6 దినాలు ఏం చేయాలి? మనం కష్టపడాలి. అదే కష్టం. అదే లెక్క అంటే దేవుడి దృష్టిలో 1000 దినాలు 1000 సంవత్సరాలు ఒక దినం అంటే మనం ఏం చేస్తాం? ఈ సైట్ ఆఫ్ గాడ్ 1000 of years ఈక్వల్ టు 1 day. ఓకే, దాన్ని మనం ఏం చేస్తాం? దేవుడి దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినం అంట. లెక్క ప్రకారం చూస్తే మనం ఏ పావం ఉంది దేవుడి దృష్టిలో. మన జీవితం అల్పం, వెరీ అల్పం. సెకండ్స్ లో ఉన్నాం దేవుడి దృష్టిలో. దేవుడి కాలమానం ప్రకారం మనం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసా అనుకుంటున్నా. కానీ దేవుడి దృష్టిలో 5 సెకండ్లో ఒక అరగంట అయిపోతుందేమో. ఈ సెకండ్ 100 of years, thousands of years is equal to 1 day. అంటే 6 దినాల శ్రమ, 6 దినాల కష్టం, 6 దినాల పని మనకుంది, చేయాలి. అంటిల్ జీసస్ కమింగ్ అగైన్ అండ్ ద డే ఆఫ్ రిజరెక్షన్. ఆ రోజు వరకు కూడా మనము ఆధ్యాత్మికమైన 7వ దినాన్ని పొందుకోలేము. ఈ 6 దినాలు 7వ దినం కొరకు మనం సిద్ధపరుస్తుంది. ఎలా అంటే వాక్యం ద్వారా. అందుకే వాక్యం వినాలి. ఎందుకో వాక్యం చెప్పేస్తారు పాస్టర్ గారు. ఇందుకే వాక్యం ద్వారానే మనం 7వ దినంలోని ప్రవేశించగలం. అది పునరుత్థానపు శక్తిని ఇస్తుంది. అది విశ్రాంతులను తీసుకుని వెళ్తుందండి. అంతవరకు కూడా మనకి ఆ యొక్క 7వ దిన అనుభవం మనకు ఉండదు. కానీ భక్తులు అంటున్నాడు కొందరు వెళ్ళలేదు అంట. కొందరు వెళ్ళలేదు. కారణం వారికి అవిధేయత, డిస్ఒబీడియన్స్. అలా ఉండకూడదు సంఘం. ఆమె చెప్తారా? ఎత్తబడే సంఘంలోనే ఉండాలి, ఎత్తబడే సభ్యులుగానే ఉండాలి, 7వ దినాన్ని పొందుకునే వారిగానే ఉండాలి. ఈ 6 దినాలు ఈ పూలక యాత్రలో మనం సరి చేయడానికి, మనం 7వ దినం వైపు నడిపించడానికి ఆ సహకారిగా ఉన్నటువంటి ఏకైక ఆయుధం వాక్యము. ఈ వాక్యం మీకు వినబడుతున్నప్పుడు 3 పనులు చేస్తారట. ఏంటి యొక్క 3 పనులు అంటే వేగంగా చెప్తానండి. నెంబర్ 1,
దేవుని యొక్క వాక్యం యొక్క స్వభావం ఇక్కడ రాయబడింది. అంటే దాని యొక్క క్యారెక్టర్, దాని యొక్క నేచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఈరోజు మీరు వింటున్న వాక్యము, చదువుతున్న వాక్యం యొక్క సహజ లక్షణము, సహజ గుణము, దాని యొక్క స్వభావము ఏమిటి అంటే ఇక్కడే రాయబడింది కదా, అది లివింగ్ అండ్ యాక్టివ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్. అంటే అది సజీవమైనది, బలము గలది, సో స్ట్రాంగ్. అది యాక్టివ్ గానే ఉంటుంది. ఏది? వాక్యం. వాక్యానికి విశ్రాంతి లేదండి. నిన్ను విశ్రాంతిలోకి పెట్టేంత వరకు వాక్యానికి విశ్రాంతి లేదు. నన్ను వారు అలాగే చెప్తారా? వాక్యము మృతమైనది కాదు, వాక్యము సజీవమైనది. ఈ సజీవమైన వాక్యము అనేది ఏమిటనగా నిరంతరము పనిచేసేదండి. నిన్ను 7వ దినానికి చేర్చడానికి, నిన్ను పునరుత్థాన శక్తితో నింపడానికి, దేవుని రాజ్యంలో నీకు స్థలం ఇవ్వడానికి ఈ యొక్క వాక్యము అనేది ఈ 6 దినాల భూలోక పని జీవితంలో వాక్యము అదృశ్య రూపిగా నీతో పనిచేస్తుందండి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే 10వ వచనం చివరి భాగానికి రండి. అలాగే అని మాట ఉంటుంది. 10వ వచనం చివరి భాగం. Turn your Bibles into the book of Isaiah, chapter 55, verse 10 and 11. అయితే 10వ వచనం చివరి భాగంలో మీకు అలాగే అని మాట ఉంటుందండి. ఏంటి అలాగే? చూడండి. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ముందు ఆయన నోట నుండి ఒక మాట, ఒక వచనం, ఒక పదము, ఒక వాక్యము వచ్చింది అని చెప్తున్నాడు. వచ్చి అది ఏం చేస్తుంది? నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. తరువాత నేను పంపిన కార్యమును సఫలము చేయను. అది ఎవరిగా? దేవుని నోట నుండి వచ్చు వచనము. ఏంటి దేవుని నోట నుండి వచ్చి వచనము? వాక్యం. ఆ వాక్యము దేవుడు వదిలాడు. అది నిష్ఫలముగా వెనకకు రాదండి. అది కార్యము ఏది చేయడానికి ఆయన ఒక మాట ఉపయోగించారో అది చేసే తీరి దేవుని దగ్గరికి వెళ్తుందంట. అదే ఆ వాక్యే మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే చెప్తారా? అందుకే ఆ వాక్కు బయలుదేరింది. అలాగే నిష్ఫలంగా తిరిగి మరణించి తండ్రి వద్దకు వెళ్ళలేదు ఆ వాక్కు. అదేమైంది? ఏ కార్యం ద్వారా అయితే తండ్రి అయిన దేవుడు ఆ వచనమును, వాక్యమును లోకంలోనికి పంపించాడో అది ఆ కార్యము చేసి, ఆ కార్యమును సఫలము చేసి తిరిగి వచ్చిందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యము అదృశ్య రూపి. ఈరోజు ఆ వాక్యము నీ జీవితంలో నెరవేరేంత వరకు నీతో పనిచేస్తూనే ఉంటది, నీ దగ్గర పనిచేస్తూనే ఉంటది, నీలో పనిచేస్తూనే ఉంటది, నీ కొరకు పనిచేస్తూనే ఉంటది. అలా చెప్తారా? వాక్యము పోదండి. వాక్యం సజీవమైనది, అది నిరంతరము పనిచేసేది, అది శక్తివంతమైనది. వ్యక్తుల జీవితాల్లో మార్పును తీసుకురాగల సామర్థ్యము ఎవరికి ఉన్నది అంటే దేవుని యొక్క వాక్కుకి ఉన్నది, దేవుని యొక్క వాక్యానికి ఉన్నది, దేవుని యొక్క స్వరానికి ఉన్నది, దేవుని యొక్క శబ్దానికి ఉన్నది. మీరు చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. ఏమనంటే, ఇంత బలంగా పాస్టర్ గారు మీరు వాక్యం చెబుతున్నా కూడా కొందరు మారట్లేదండి అని అంటారా లేదా? సాహసం మీరు కూడా పాస్టర్ గారు అంటూ ఉంటారు. కానీ నేను ఇంతగా చెప్తున్నాను వాక్యం, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్టు, ఆ నెమ్మకు నీరెత్తినట్టు ఇలాంటి వస్తుంటాయి నోటి నుంచి సామెతలు. ఎవరిలో కూడా అంత అనిపించడం లేదు, అనవసరంగా మనం శ్రమపడుతున్నామేమో చాలాసార్లు అంటూ ఉండేవాడు. అయితే వాక్యం ఏం చెప్పిందంటే, రోగికి మెడిసిన్ రాయడం డాక్టర్ పని మాత్రమే. రోగి ఆ మెడిసిన్, ఆ మందులు వాడడం అనేది రోగి బాధ్యత. వన్స్ ఆ యొక్క మెడిసిన్ అతను నమ్మకంతో కనుక తీసుకుంటే, ఆ వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా ఆ మెడిసిన్ పని చేయక మానదు. వాక్యం కూడా అలాంటిది. వాక్యం చెప్పడం మన పని. వాక్యం నమ్మి విశ్వాసంతో తీసుకున్న వాడి జీవితంలో ఇక నుంచి వాక్యమే పనిచేస్తుంది, కానీ మనిషి పని చేయడు. మా వాక్యము మనిషిని మార్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక థియాలజీ పాయింట్ మీకు చెప్తాను, లిసన్ కేర్ఫుల్లీ. టైం వరకు ఒక 10 నిమిషాలు చూపిస్తాను. లిసన్ కేర్ఫుల్లీ.
చాలా మంది కూడా అవతల వాడు మార్పు కొరకే చూస్తూ ఉంటారు, రైట్? వాడు మారాలి, వాళ్ళ కుటుంబం మారాలి, అతను మారాలి అని. ఎప్పుడు అవతల వాడు మారుతాడో తెలుసా అండి? నీ పట్ల ముందు నువ్వు మారినప్పుడు. యు షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మొదటిగా నువ్వులో మార్పు వచ్చినప్పుడు ఇతరులలో ఖచ్చితంగా నువ్వు మార్పుని చూస్తావు. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. మీరు నా ఎత్తుకు రండి, అప్పుడు నేను మీ ఎత్తుకు వస్తాను అంటున్నాడు. మీరు నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తాను అంటున్నాడు. అవునా? మీరు మీ యొక్క పొరుగు వారి పాపాలను క్షమించండి, అప్పుడు మీ పాపాలు, మీ అపరాధములు, మీ రుణములు క్షమించబడతాయి. ద గోల్డెన్ రూల్ ఫర్ క్రిస్టియానిటీ ఈజ్ written in the Bible, that the gospel according to St. Matthew chapter 7 verses 12. Turn your Bibles. మీ యొక్క పుస్తకాలు 5 గ్రంథాలని తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని, 7వ అధ్యాయం అండి. ఓకే, 7వ అధ్యాయం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకులో అలాగుననే మీరు వారిని చేయుడి. దట్ ఈస్ రాసుకోండి మీ బైబిల్లో. దట్ ఈస్ ద గోల్డెన్ రూల్, ద గోల్డెన్ రూల్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవుల యొక్క బంగారు నియమము, క్రైస్తవుల యొక్క సువర్ణ నియమము. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ దేవుడు యేసు ప్రభువారే చెబుతున్నాడు. మీరు మొదటిగా చూపించండి, తరువాత వారు మీ వద్ద నేర్చుకొని మీకు చూపిస్తారు. ఆమె చెప్తారా? నీలో మార్పు లేదు, నువ్వు మారవు. అలాంటప్పుడు అవతల వాడు ఎందుకు మారుతాడు? నువ్వు క్షమించవు, అవతల వాడు ఎందుకు క్షమించాలి? అవతల వాడిని మర్యాదగా పలకరించవు, అవతల వాడిని ఎందుకు గౌరవించాలి? ఏంటి నీలో ఉన్న గొప్ప, నీలో ఉన్న పడాలి, నేను చెప్పండి అని అడిగితే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, మనలో మార్పు ఉందా లేదా అని. మనం మారాలి. మనల్ని మార్చగలిగే ఏకైక వరం ఏమిటి? జీవము గల వాక్యము. అందుకే వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు ఇది మీకు తెలియకుండానే దాని స్వభావం అనేది మీలో పనిచేస్తుందండి. అది జీవము గలది. నువ్వు చచ్చిపోయినా కూడా ఆ వాక్యం బ్రతికే ఉంటుందండి. నువ్వు మృతమైనా కూడా అది సజీవమైనదే. ఈవెన్ నువ్వు ఫిజికల్ గా బలహీనుడైనా కూడా నీలో ఉన్న వాక్యము బలంగానే ఉంటుంది. అర్థంగానే? రెస్పాన్స్ లేదు, మనకు అక్కర్లేదు. ఆయన ఏదో వాగుతున్నాడు, వాగునేయండి అంతేనా? ఈ 6 దినాలు ముగించబడిన తర్వాత 7వ దినం ఉంది. ఆ 7వ దినానికి చేరుకోవాలి అంటే వాక్యం అనేది మనలో సజీవంగా ఉండాలి, అది బలంగానే ఉండాలి. వాక్యం కలిగి ఉండాలి. వాక్యాన్ని బట్టి నువ్వు సజీవంగా ఉంటావు, వాక్యాన్ని బట్టి నువ్వు బలాన్ని కలిగి ఉంటావు. నువ్వు మృతుడు కాదు, సజీవుడుగానే ఉంటావు. రెండవది, ఈ యొక్క వాక్యం యొక్క పనితీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ వాక్యం యొక్క సామర్థ్యం గురించి మాట్లాడాడండి ఎవరు? భక్తులు. ఏమైనా మాట్లాడాడు? ఈ వాక్యం యొక్క సామర్థ్యం ఎలాంటిది అంట? అది సజీవ వాక్యం, సజీవమై బలము గలదై. దాని సామర్థ్యం ఏమిటండి? 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండే సామర్థ్యం. రోమన్ సైన్యానికి ఒక ఆయుధం అనేది, ఒక రహస్య ఆయుధం అనేది ఉంటుంది. అంటే జనరల్గా జర్మనీ దేశంలో ఒక ఆయుధం పుట్టింది, దాని పేరు కటారా అంటారు. అది ఒకవైపే పదులు కలిగి ఉంటుంది. ఇట్స్ వెరీ షార్ప్ స్వర్డ్, వెరీ షార్ప్ నైఫ్. అది దాన్ని ఎలాంటి దానిని సులభంగా కట్ చేయొచ్చు. దీనికంటే ఈ యొక్క కటారా అని పిలువబడుతున్నటువంటి జర్మనీ స్వర్డ్, ఈ జర్మనీ దేశ ఆయుధం ఆ కత్తి కంటే పదునైన అద్భుతంగా పనిచేసే కత్తి ఆయుధం స్వర్డ్ ఎవరి చేతిలో ఉండేది అంటే రోమన్ సైనికుల చేతిలో ఉండేది. దీనికి ఒక పేరు ఉందండి. ఈ రోజున మనకు 2 అంచులు గల ఖడ్గం గురించి మాట్లాడుతున్నాడు భక్తులు. దానికి ఒక పేరు ఉందండి. ఆ పేరు ఏమిటనగా ద మిలిటరీ గ్రేడ్ గ్లాడియస్ అని దాని పేరు. ఆ ఆయుధం పేరు గ్లాడియస్. అది రోమన్ సైనికుల చేతులు మాత్రమే ఉండాలి. అది వాడడానికి ఒక ప్రత్యేకమైన శిక్షణ కూడా ఈ రోమన్ సైనికులు తీసుకునేవారు. ఒక 6 నెలలో 8 నెలల్లో తీసుకునేవారు. అయితే దాని పొడవు ఎలాంటిది అంటే జస్ట్ 60 సెంటీమీటర్లు మాత్రం. అంటే వెరీ స్మాల్
కానీ దాని పనితీరు ఎలాంటిది అంటే, శత్రువు మీదకి వచ్చినప్పుడు వాడి దగ్గర డాలు అడ్డంగా ఉన్నా అది ఆ డాలును దాటి తన శరీరానికి ఎక్కడో చిన్న గ్యాప్ ఉంటుంది కదండి, వెంట్రుక వాసినంత గ్యాప్ అయినా ఉంటుంది కదా. మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, ప్రమాదం తప్పినప్పుడు ఏంటి వెంట్రుక వాసినంత గ్యాప్ లో నేను ఆ యాక్సిడెంట్ తప్పించుకున్నానండి అంటారా లేదా? వెంట్రుక అంత గ్యాప్ అనే సూక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఈ రోమన్ సైన్యం నుండి వచ్చింది. వెంట్రుక అంత గ్యాప్ ఉంటే చాలండి, ఈస్ట్వర్డ్ ఈ యొక్క రెండంచులు కలిగిన ఖడ్గం ఏదైతే ఉందో అది మనిషిని చంపగలదు. అంత ప్రొఫెషనల్. ఆ కత్తి 60 సెంటీమీటర్లు మాత్రమే ఉండేది. అది ఆ యొక్క సైనికుల దగ్గర ఏ భాగంలో ఉండేదో కూడా తెలియదు. వాడి దగ్గర చాలా ప్రాంతాలు ఉంచుకునేవాడు. దాని ప్రాణం మీద కూర్చేటప్పుడు దానిని ఎక్కడిలో తీసి చిన్న గ్యాప్లోనే వెంట్రుక వాసినంత గ్యాప్లోనే పూడ్చేవాడు అనమాట. వెంటనే శత్రువు చనిపోయేవాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గ్లాడియస్. ఇప్పుడు ఆ ఖడ్గముతో దేవుడు తన వాక్యాన్ని పోలిస్తూ అదే రీతిగా దానికంటే అద్భుతంగా ప్రాణ ఆత్మలను అన్నాడు కదా, చాలా స్వల్పం అన్నమాట. చాలా చిన్న గ్యాప్ లో దూరుచు కీళ్ళు మూలు కలిసి ఉంటాయి కదండి, చిన్న గ్యాప్ ఉంటుంది. దాన్ని మనం అసలు వేసి వేయలేదు. ఆల్మోస్ట్ మిక్స్డ్ కీళ్ళు మూలుగా కలిసి ఉంటాయి కదా. కానీ మెడికల్ గా మనం ఆలోచన చేస్తే సైంటిఫిక్ గా ఎక్కడో చిన్న గ్యాప్ ఉంటుందని, చాలా చాలా వెరీ రేర్ గ్యాప్ ఉంటుంది అనమాట. అందులో కూడా కోరగలిగేది దేవుని యొక్క వాక్యము చేరి అది ఏం చేస్తుంది? దాని సామర్థ్యం ఏమిటి, దాని యొక్క కెపాసిటీ ఏమిటి, దాని యొక్క క్యాపబిలిటీ ఏమిటి, దానికి ఇవ్వబడిన సామర్థ్యం ఏమిటి అంటే ఆ యొక్క వాక్యం అనబడినటువంటి ఈ యొక్క గ్లాడియస్ అనే ఖడ్గముతో రోమ సైన్యం యొక్క చేతిలో వాడబడుతున్నటువంటి ఆ ఖడ్గంతో పోల్చబడిన ఈ వాక్యం యొక్క సామర్థ్యం ఏమిటి అంటే, అది దేవుని వాక్యం మనిషి యొక్క అంతరంగంలోనికి ప్రవేశించి మానవ బోధలు తత్వశాస్త్రాలు చేయలేని రీతిలో లోతైన కోతను కలిగించేది వాక్యం అండి. మీ హృదయానికి పోసేస్తుంది వాక్యం. ఇప్పటికే మనుషులు బోధలు మీ హృదయానికి కదపలేకపోయినా, తత్వవేత్తలు ఫిలాసఫర్స్ చెప్పే మాటలు మిమ్మల్ని ఖండించలేకపోయినా, రాత్రి మీ హృదయాలను కొయ్యగలిగిన స్వర్డ్ ఆయుధం ఏమిటనగా మీ చేతిలో ఉన్న వాక్యము, ఇప్పుడు ప్రకటింపబడుతున్న జీవం కలిగిన వాక్యం. అది ద కెపాసిటీ, సామర్థ్యం అండి, ఎబిలిటీ, సామర్థ్యం అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత సామర్థ్యం కలిగినది దేవుని యొక్క వాక్యం. మూడవది దాని లక్షణము ఏమిటనగా, జాగ్రత్తగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోనండి. మూడవది దాని యొక్క లక్షణం ఏమిటనగా, ఈరోజు వింటున్న వాక్యం ఏమిటనగా, దేవుని వాక్యం యొక్క తీర్పు స్వభావాన్ని కూడా మీకు వాక్యం కలిగి ఉంది. తీర్పు స్వభావం కూడా కలిగి ఉంది. అందుకే మీకు కేవలం వాక్యము సున్నితంగా వెళ్లకుండా అప్పుడప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెడతారు. అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని గద్దిస్తారు. అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తారు. అప్పుడప్పుడు మీ పాపాలు చెప్పేస్తారు వాక్యం. అదేంటంటే తీర్పు అంటే జాగ్రత్త సుమి, నువ్వు చేసే ప్రతి దానికి కూడా తీర్పు ఉందని చెప్తుంది. చదవండి 12వ వచనము, ఇబ్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చేస్తున్నాను. దేవుడు రాయబడిన సామర్థ్యం రాయబడింది, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు ఏమంటుంది? 3వ వచనం, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటన్నది? ఏంటని శోధిస్తుంది? హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించేదేంటి? మీరు వింటున్న వాక్యం, మీరు చదువుతున్న వాక్యం. ఈ వాక్యం నిత్యము వినబడాలి. ఆమె చెప్పండి. ఈ వాక్యము మనతో ఉండాలి, వాక్యముతో మనం ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము 7వ దినం వైపు మనం నడిపించేది. 7వ దినం ఏం చెప్పాలి మీకు? నేను ఆదివారం వైపునేమో శనివారం వైపు కాదు. మనుషులు కొట్టుకు వస్తున్నారు శనివారం ఆరాధించాలి అని, కొట్టుకు వస్తున్నారు ఆదివారం ఆరాధించాలని, మరికొంతమంది కొట్టుకు వస్తున్నారు శుక్రవారం ఆరాధించాలని, మరికొంతమంది కొట్టుకు వస్తున్నారు అసలు ఆరాధించకూడదు అని, మరికొంతమంది కొట్టుకు వస్తున్నారండి ఏం చేయాలో తెలియక. మీ దాని గురించి మాట్లాడేసుకుని మనందరం 7వ దినంలో ఉందుము గాక అంటే పునరుత్థానంలో ఉందుము గాక. తప్పుగా అనుకోకండి. 6 దినాలు మన ఆయుష్కాలం, 7వ దినము పునరుత్థానం జీవితం. జీవం పునరుత్థానంలో ఉండాలి. మృతుల పునరుత్థానం కాదండి, మృతుల పునరుత్థానం కూడా ఉంది. మృతుల పునరుత్థానం ఎవరిది? వాక్యం లేనివాడిది. వాక్యం లేనివాడు మృతుల పునరుత్థానంలో ఉంటాడు, వాక్యం ఉన్నవాడు ఆ జీవ పునరుత్థానంలో ఉంటాడు. ఎందుకు ఉంటాడు పాస్టర్ గారు అంటే, నీలో ఉన్న వాక్యము సజీవమైనది, బలముగా. అది మృతమైనది అయితే వద్దు, దాంతో కొట్టుకుపోతాం. కానీ సజీవమైనది, దీన్ని బ్రతికిస్తుంది. 7వ దినము అని పిలువబడిన ఆధ్యాత్మికమైన పదం పునరుత్థానం, జీవ పునరుత్థానంలోనికి నీకు చేరుస్తుంది. ఆమె ఇటువంటి వాక్యం అండి.
ఇటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, చదవాలి. అది మీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిర్లక్ష్యం చూపించకండి ప్రియులారా. ఒక తరం వాక్యాన్ని పట్టించుకోక నాశనం అయిపోయింది. ఇప్పటికీ కంటి ముందు నాశనం అయిపోతూనే ఉంది. ఇంకో తరం రాబోతుంది. ఆ తరంలో అసలు వాక్యమే ఉండదు. ఇంకో తరం రాబోతుంది, మొత్తం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆ దినము రావడానికి మునిపే ఈ దినాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఈ తరాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ తరంలోనికి వెళ్లకుండా ఈ తరంలో వాక్యముతో అంటి కట్టబడి జీవించుదుముగాక. ఆమేన్. ఎక్కడ వాక్యం వినబడుతున్నా కూడా మంచి మనసుతో వినండి ప్రియులారా. వ్యక్తులను చూడకండి. దేవుడు ఎవరితో ఏ విధంగా మనతో మాట్లాడతాడో తెలియదు. గాడితో మాట్లాడాడు లేదా దేవుడు? గాడిద నువ్వు నాతో మాట్లాడతావు అనుకుంటే సందేశం ఉండేదా? ఉండదు. దేవుడు ఎవరితోనైనా ఏ విధంగానైనా దేవుడు మనతో నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. కారణం ఆ వాక్యానికి పని ఇంకా ఉంది. ఇంకా పని ఆగిపోలేదు వాక్యానికి. వాక్యం నిత్యము నిరంతరము పని చేస్తూనే ఉంది. ఎవరి కొరకు చెప్పాలి? మన కొరకు. దేని కొరకు? 7వ దినము అని పిలువబడిన విశ్రాంతి దినములో మనం చేర్చుటకు. ఆమె ఆ దినములో మనకి లెక్కలు ఉంటాయి లేదా? మళ్ళీ చెప్తున్నాను, కన్క్లూజన్, లెక్కలు ఉంటాయి. అందుకే ఈ 6 దినాల యొక్క పని కాలంలో మనము వాక్యముతో సరి చేయబడితే కనుక దేవుని సన్నిధిలో మన లెక్క పక్కాగా ఉంటుంది. లేదంటే మన లెక్క తేడాగా ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నాను. ఒకవేళ అలాంటి స్థలానికి దేవుడు రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా అందరూ వెళ్తాం, తీర్పు సంవత్సరం మీద ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకోండి. ఏమని చెప్పాడురైనా మీరు మరిచిపోయినా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నేను ఆల్రెడీ ఆ సంఘానితో ఆ రోజున దైవజనుడితో మాట్లాడాను, కానీ వారు అది అలక్ష్యంగా చేసుకున్నారు, నిర్లక్ష్యం చూపించారు. ఈ రోజున తండ్రి సింహాసనం ఎదుట దోషులుగా నిలబడ్డారు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జ్ఞాపకం చేస్తాడు. అప్పుడైనా పశ్చాత్తాపడండి. పడినా లాభం లేదు. భూమి మీద అన్ని జరగాలి. ఇలా సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన వాక్యము మన మధ్య ఉంది. వాక్యం ఉంది అంటే దేవుడు ఉన్నాడు అని అర్థం అండి. వాక్యం లేదు అంటే దేవుడు లేదని అర్థం. మీరు నమ్మండి, నిజంగా ఇక్కడ వాక్యం ఉంది అంటే ఈ సంఘములో దేవుడు ఉన్నాడు అని అర్థం అండి. నిజంగా వాక్యం కాదనుకుంటే దేవుడు లేడు అని అర్థం అండి. ఆమె ప్రార్థన చేద్దామా? కొంచెం వారిగా దేనికోసం చేస్తారు ప్రార్థన? ఈ 6 దినాల ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం. అయితే ది 6 స్పిరిచువల్ డేస్, ఈ యొక్క 6 దినాల ఆధ్యాత్మిక పని జీవితంలో నేను 7వ ఆధ్యాత్మికమైన దినం